అబ్బా ఇట్లా పైకి కట్టుకోవడం తప్పితే చేసేది ఏం లేదు. ఏదది ఏమైంది? ఊకే ఉక్కపోతుందిరా. ఈ అలసిపోయినా? జుట్టు లేనంత ఇది లేదు. ఎందుకనంటే అలసిపోవడం అంటే మరి పొద్దంతా ఉక్కపోతుంది. బయటికి కొద్దిగా అంత పోయి రాగానే ఇంత చేతులు కదిలినా కాళ్ళు కడిగినా కూడా ఏదైనా కూడా ఉక్కపోత అయితే చాలా ఉన్నది. ఏం పని చేయలేకపోతాను. ఎంత పని చేసేది ఇంతకు ముందు, ఎన్ని పనులు చేసుకునేది స్వయంగా. కానీ కొద్దిగా చేసినా కూడా అలసిపోతున్నాం. ప్రతి ఒక్కరికి ఇట్లనే ఉంది, నాకే కాదు. కానీ ఎప్పుడు తప్పితే ఈ ఎండాకాలం పోతే గానీ, వర్షం బాగా పడి ఇంకా భూమిలో చొచ్చుకుంటే గానీ మనకి మంచిగా చల్లగాలి వస్తుంది. కొద్దిగా వర్షం పడ్డదా మన పని అయిపోయినట్టే, ఆ ఉక్కపోతకి చచ్చినట్టు. కరెంట్ కూడా పోతుంది ఈ మధ్య. కరెంట్ మళ్ళా పోతాంది, అన్ని బాధలు ఉన్నాయిరా. ఎవరికి చెప్పుకున్నా ఎవరికి చెప్పేటట్లేదు. నేనైతే ఎవరికి చెప్పేటట్లేదు. ఇంట్లో పని చూసుకోవాలా, ఆ వీడియోలో పని చూసుకోవాలా, అన్నీ మనమే చేసుకోవాలి, తప్పదు. ఒక్క నడుమును వస్తుందని బట్టలకు తప్పితే నాకు హెల్ప్, ఇంకా దేనికి ఎవరు హెల్ప్ లేదు. అన్ని ఒక్కటి 1 by 1 చేసుకుంటూ పోవాల్సిందే. ఇట్లా మధ్యాహ్నం కాసే పొరుగుదాం అంటే కళ్ళకి ఆ వీడియోలే వస్తాయి. ఏం చేయాలా ఏది పెట్టాలా అదే ఉంటుంది తప్పితే వేరేది ఏమీ ఉండదు. కానీ నాకైతే ఎంత బాధ ఉన్నా కూడా ఒక వీడియో చేసినప్పుడు నా మనసు దాని మీద ఉంటుంది కాబట్టి నా మైండ్ దాని మీదకి డైవర్ట్ అవుతుంది. నాకు అది మంచిదే. అట్లా ఉండటం కూడా నాకు మంచిదే అనిపిస్తుంది. అవునా? ఎందుకంటే కొన్ని బాధలు ఉన్నా కూడా, ఎన్ని టెన్షన్స్ ఉన్నా కూడా నేను ఏదైనా పని చేస్తా అంటే దాని మీద పెడతాను కాసేపు మైండ్. అప్పుడు నాకు ఏది గుర్తురాదు. ఎందుకంటే ఇట్లే మనం పని చేస్తానే మైండ్ దాని మీద పెట్టాలా. ఊరికే దిగాలుగా కూర్చుంటే మనకేమొస్తుంది? ఏదో మనకు వచ్చింది ఏదో మనం చేసుకుంటా పోవాలా. ప్రతి ఒక్కరు చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా చిన్న చిన్న పనులు, మీ సొంతిల్లు అయితే ఇంకా గ్రేట్. మీరు మంచిగా పెట్టుకోవచ్చు. వీడియోలు అయితే మంచిగా ముందుకెళ్ళండి, చేసుకోండి. ఈ కాలం పిల్లలు చదువుకున్నారు మంచిగా, వాళ్ళ వీడియోలు మంచిగా చేసుకుంటారు. అదే మంచిగా పెట్టుకుంటాను. వాళ్ళు చూస్తేనే నాకు అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. కానీ అది వీడియో చేసినంత మూలాన కాదండి, మనం పెట్టుకోవడం. దాన్ని ఎట్లా పెట్టుకోవాలా, ఏంది ప్రెజెంట్ ఎట్లా చేయాలనేది గ్రేట్. నిజంగా అది వచ్చిన వాళ్ళు మాత్రం చాలా గ్రేట్. మనం వీడియోలు తీసి కొడుకా ఇది పెట్టు, ఇట్లా చేయి అనేది మాత్రం ఈ తలనొప్పి కంటే వేరేది ఇంకోటి లేదు. మనది మనకు వచ్చేటట్టు, మన పని మనం చేసుకునేటట్టు ఉంటే మాత్రం సూపర్. అంటావు యూట్యూబ్ లో, సోషల్ మీడియాలో ఏదో ఒక పావుల రూపాయి డాడీ తెస్తే ఒక పావుల నేను సంపాదిస్తా. అట్లా ఏది చేసినా అరే మనం బయటకు పోయి చేయట్లేదు. బయట మన ఇళ్ళని చూసుకుంటాం, ఇంటి పని చేసుకుంటాం, మనం అంతా చేసుకొని ఇంట్లో అంతా చూసుకొని ఒక పావులా సంపాదిస్తున్నాం అంటే అది ఎవరికి గ్రేటు? మనకే కదా. అసలు మేమే గ్రేటు. మీరు బయటికి పోయి టైం టు టైం ఏదో డ్యూటీ చేసి వస్తారు, కరెక్టే బయటికి పోయి. కానీ మేము ఇంట్లో అన్ని పనులు చేసుకుని ఒక వీడియో కూడా చేసుకొని దాన్ని సొంతంగా ఎడిట్ చేసుకొని పెట్టుకోవడం, అది గ్రేట్. కరెక్టే, చాలా గ్రేట్. అందుకే మనల్ని ఒప్పుకుంటారు అందరూ. అమ్మ ఎప్పుడు గ్రేటే. అమ్మ ఎప్పుడు గ్రేటే. తిన్నావా? వీడియో నచ్చితే లైక్ చేయండి. తిన్నావా మరి? నేనా మధ్యాహ్నం ఒక్క పూటే తినుడు అవుతుంది. ఇంకా వాటర్ తాగుడే. కానీ మా అబ్బాయి ఉంటే నాకు మజ్జిగ కల్పిస్తుండు, నిమ్మకాయ, ఏదైనా జ్యూస్ ఏదన్నా ఒకటి మాత్రం వాడు పట్టించుకొని తీసుకొస్తాడండి. అది మాత్రం నేను అదృష్టవంతురాలే. దానికైతే మాత్రం ఇంట్లో ఉంటే మాత్రం ఏదో ఒకటి ఫ్రూట్స్ అన్న కట్ చేసి పట్టుకొస్తాను. అన్ని చేసిస్తున్నావు కొడుక. అదైతే నేను అబద్ధం అంటలేను, నువ్వైతే కరెక్ట్ గా చేసిస్తావు. ఇంట్లో ఉన్నాడంటే ఏదో ఒకటి పట్టించుకుంటాడండి. నన్ను కంపల్సరీ ఏం తింటావు మమ్మీ, నేను వీడియో చేస్తాను మధ్యలో తీసుకొచ్చి నాకు నిమ్మరసం కానీ బత్తాయి జ్యూస్ కానీ ఏదో ఒకటి జ్యూస్ అయితే కంపల్సరీ ఇస్తాడండి. ఎందుకంటే అలసిపోతుందేమో అని ఆలోచించుకుంటాడు. బాయ్ అందరికి.